1 ఇయర్ యానివర్సరీ వీడియోలో చెప్పినట్టు ఈ ఆలయ శంకుస్థాపన 2013లో అయింది. మీలో ఇంకా ఎవరైనా నా చుట్టుముచ్చట్లు 1 ఇయర్ యానివర్సరీ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, చూసేయండి. శంకుస్థాపన జరిగిన కొన్ని రోజులకి టెంపుల్కి ఈశాన్యంలో అప్పటికే కాస్త ఎదిగిన ఒక వేప చెట్టు పుట్టింది. అమ్మవారే వెలిసినట్టుగా అంతా శుభసూచకంలా భావించారు. ఆలయంలో శిఖరం మీద ఉండే కలశం ద్వారానే దేవుని శక్తి ఆకాశంలోకి ప్రసరిస్తుంది, విశ్వశక్తిని అందుకుంటుంది. గర్భగృహం పైభాగం నుంచి శిఖరం వరకు ఉన్న యాక్సిస్ బ్రహ్మసూత్ర లైన్ అంటారు. దాని చివర బ్రహ్మరంధ్రం ఉంటుంది. అక్కడే కలశంను ఉంచుతారు. ఆలయానికి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఆ శక్తి బ్రహ్మరంధ్రం వరకు చేరి దేవుని ఉనికి సంపూర్ణం అవుతుంది. సో 2019 సెప్టెంబర్ నెలలో ముహూర్తం పెట్టి ఆ బ్రహ్మరంధ్రాన్ని మూసివేశారు. దాంతో పాటుగా అమ్మవారి విగ్రహాన్ని చెక్కడానికి కూడా పనులు మొదలుపెట్టారు. మా ఊర్లో తాపీ మేస్త్రులంతా కలిసి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ని స్టార్ట్ చేశారు. దానికోసం అయ్యే ఖర్చు మొత్తం డొనేషన్స్ మీద నడుస్తుంది. సో సరిపడా డొనేషన్స్ వచ్చినప్పుడు వర్క్ చేస్తూ అలా చాలా మంది సహాయంతో పట్టుదలగా 2024లో టెంపుల్ కన్స్ట్రక్షన్ ని కంప్లీట్ చేసి ప్రాణప్రతిష్ఠకి అంతా సిద్ధం చేశారు. ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఏప్రిల్ 2024లో 21, 22 ఈ 2 రోజులు జరిగింది. నాకు తెలిసిన దానిలో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనిలో ఏమైనా తప్పులుంటే నన్ను మన్నించండి. ఈ ప్రాణప్రతిష్ఠ ప్రాసెస్లో ఏమేం జరిగిందో మేజర్ స్టెప్స్ అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డే వచ్చిన భక్తులంతా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి వచ్చిన దంపతులంతా గుడికి ఉన్న 3 ద్వారాల నుండి లోపలికి వెళ్ళి అమ్మవారి ఉత్సవ విగ్రహం, పసిడి కలశం, అమ్మవారి పాదాలని మరియు ఇతర పూజా సామాన్ని అన్ని గుడిలో పెట్టారు.
దంపతులంతా పూజ చేయడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. దంపతులందరూ కూడా పల్లెతో బియ్యం పెట్టుకోండి. ప్రారంభించేద్దామని ఒకసారి ఏదో ఉండగంటకి ఏదో చేసి తర్వాత ఏదో చూడడం ఒకసారి ఈవేళ లాస్ట్కి రేపు పొద్దు ప్రతిష్టం ఈ వేళ వచ్చేసరికి గుడి దగ్గరికి ఏ పని పెండింగ్ లేదు, అన్ని పనులు పూర్తి అయిపోయాయి. ఈ గుడి ఓపెన్ అయ్యే వరకు కూడా ఏదో ఒక ఆటంకాలు లేదా పనులు పెండింగ్ లో ఉండటం అవుతూనే ఉన్నాయి. రేపు ప్రాణ ప్రతిష్ఠ అనగా ఈ రోజుకి అన్ని పనులు అయిపోయాయి. అదే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మిగిలిన కార్యక్రమం ప్రతిష్ఠా కార్యక్రమం అంటే శరీరాన్ని అంతా తయారు చేసిన తర్వాత ప్రాణం ఎంత విలువైందో అటువంటిది ఈ ప్రతిష్ఠా కార్యక్రమం. ఆ జన్మాంతము ఒకసారి మనిషి పుట్టిన అమ్మవారి దేవాలయాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా అన్ని అమ్మవారికి సింహాసనం మళ్ళీ మీ దగ్గర ఉన్న 2 గిద్దరు అక్షంతలు తీసుకోండి, ఒక్కొక్క పుష్పం తీసుకొని మనసులో వినాయకుడి పూజ. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ కార్యక్రమం చేసినా అది ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలని మొదటిగా విఘ్నేశ్వరుడి పూజ చేస్తాం. సో ఇక్కడ కూడా ఫస్ట్ వినాయకుడి పూజతో స్టార్ట్ చేసి మిగిలిన కార్యక్రమాలు చేశారు. ఏతేభ్యో బ్రాహ్మణేభ్యో శ్రీ లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఆదిత్య అందరికీ దీక్షాధారణ, భక్తులందరికీ కూడా పండితులందరికీ కూడా దీక్షాధారణ వస్త్రాలన్నీ కూడా జరిగింది. ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధనకనక వస్తువాహన ధేనుకాంచన అష్టైశ్వర్య సమృద్ధి అర్థం రాజద్ర నామలగ్న వశాతు జన్మాంశ వశాతు నామాంశ వశాచ్చ ఏ గ్రహాः అరిష్టా స్థానేషు స్థితాः
దిగ్విజయ ప్రాప్త్యర్థం మమ గృహే కళ్యాణ శుభ పరంపరా సాయకం హస్తాభ్యధరేంద్రాం దక్షిణాం దుర్యప్రభా గౌరీదేహ సమద్భవాం త్రియేదామాధానుభూతాం పూర్ణామంత సరస్వతి మహోదయశం పాదైత్యామృతే महालक्ष्मी देवता महाकाली महासरस्वती चिन्नी परदेवता सहित योगिनी देवताय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् वरुण दिक्पालकमावाहयामि वायुं दिक्पालकमावाहयामि कुबेरं दिक्पालकमावाहयामि या धूम्रे क्षरतमो भजिन्वे आश्रये दुर्गालोकपालकमावाहयामि राजं ब्रह्मणां ब्रह्मणस्पदानश्चं वन्दोतिभिस्सेतु साधनो గుడికి పక్కనే ఇలా ఒక యాగశాల కట్టారు. గుడి శంకుస్థాపన టైంలో వేప చెట్టు పుట్టిందని చెప్పాను కదా, అదే ఈ వేప చెట్టు. యాగశాల చుట్టూ ప్రదక్షిణలు. యాగశాల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి దంపతులందరూ లోపలికి వెళ్ళి హోమగుండం చుట్టూ కూర్చున్నారు. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ముందు ఇంకా ఏం జరిగింది అన్ని నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సబ్స్క్రైబ్ టు నా చిట్టి ముచ్చట్లు ఫర్ మోర్ వీడియోస్.